నమస్తే. ప్రస్తుతం అయితే బంద్ అయితే సక్రమంగా బంద్ చేయాలని చెప్పేసి మాత్రము అన్ని బీసీ సంఘాలు మాత్రము పట్టుదలతోనే ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో సహా బీసీ కుల సంఘాలతో సహా ముఖ్యంగా బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నది అంశం. బీజేపీ పార్టీ మీదనే పెద్ద బాధ్యత ఉన్నా అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని దాటిపోయిన సందర్భంలో ఇప్పుడు ఈసీ కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో మళ్ళీ ఒకసారి హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఒకసారి నిన్న జరిగిన విచారణ మాత్రము ఒకసారి చూద్దాం. హైకోర్టు ఏం చెప్పింది, వీళ్ళు హైకోర్టును ఏం అడగడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల గురించి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు, ఈసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. సర్కార్తో చర్చించి రీనోటిఫికేషన్, కోర్టుకు తెలిపిన ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. లోకల్ బాడీ ఎలక్షన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ఈసీ చర్చించి చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని, ఆర్డర్లో ఎక్కడ చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశామని, మళ్ళీ రిజర్వేషన్లపై ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. 2 వారాల సమయం కావాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరడంతో తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. సో కోర్టును ఆశ్రయించాక కోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు వెళ్ళమని సూచించాం కదా, దాన్ని బట్టి మీరు ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలని చెప్పేసి, దానిలోపు మీరు మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాన్ని 2 వారాలకు పొడిగించడం జరిగింది. ఈలోపు ప్రభుత్వం మీద కూడా ఒక పెద్ద బాధ్యత నెలకొంది. ఈరోజు మీటింగ్లు కావచ్చు, బీసీ సంఘాల మీటింగ్లు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా జరగడం జరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి కూడా దీని మీద ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నది. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే అటు సుప్రీంకోర్టులో ఇచ్చిన పిటిషన్ దాఖలు మీద విచారణ జరిగింది కదా, దాన్ని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందిగా, మరి ఏం చేద్దామని చెప్పేసి మంత్రులతోని సలహా తీసుకోవడం కావచ్చు, అఖిలపక్షంతో మరి మీటింగ్ పెట్టి డిస్కస్ చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళడమా లేదంటే డైరెక్ట్ మళ్ళీ రిజర్వేషన్ గురించి కొట్లాడమా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కల్పిస్తున్నాయి. తిరిగి ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ గురించి కావచ్చు, ఇటు బీజేపీ చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నది. కేంద్రంలో ఇప్పుడు బంద్ పెట్టే 18 తారీఖు పెట్టే బంద్ అయితే ఉన్నదో అది కేంద్రం బీజేపీ మీద పెట్టే బంద్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇటు బీసీ వాళ్ళు కూడా కేంద్రం, బీసీ సంఘాలు కావచ్చు, ఇటు కుల సంఘాలు కావచ్చు, వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వమే దీన్ని రాజ్యాంగంలో సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేసినప్పుడు మాత్రమే దీనికి రక్షణ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి అన్ని డిమాండ్లు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాని మీదనే ఒక కీలకమైన నిర్ణయంతోనే దీని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని తదుపరి చర్యలు ఇటు ఎలక్షన్ మీద, అటు బై ఎలక్షన్ మీద కూడా కావచ్చు, అటు బీజేపీ తీసుకునే నిర్ణయం మీద కూడా కావచ్చు, ఇట్లాంటి అన్ని కీలకమైన అంశాలు కూడా ఇటు ప్రభుత్వం మీద ఉండబోతున్నాయి అన్నమాట. సో మొత్తానికైతే రేపైతే బంద్ ఉన్నది. వీళ్ళు ఏమంటున్నారంటే